నల్ల దొంగ. పూర్వం విదర్భదేశపు రాజుకు 3 కొడుకులుండేవారు. కొంతకాలానికి ఆయన భార్య చనిపోగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన రెండవ భార్య తన కొడుకులను సరిగా చూడకపోవచ్చుననే అనుమానంతో ఆయన తన 3 కొడుకులకు ప్రత్యేకంగా ఒక భవనం కట్టించి అందులో వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వారిని అందులో ఉంచాడు. కొంతకాలానికి రాజుగారి రెండవ భార్య కూడా ఒక కొడుకును కన్నది. రాజుగారి పెద్ద కుమారులు బతికి ఉండగా తన కొడుకుకు రాజ్యం రాదని ఆమెకు పెద్ద బెంగ పట్టుకున్నది. ఆమె తన విచారాన్ని మందరలాంటి తన దాసీ దగ్గర బయటపెట్టింది. అమ్మ, నీ సవతి కొడుకులను వదిలించుకోవాలంటే ఒకటే ఉపాయం ఉన్నది. వాళ్ళను పాచికల ఆటకు పిలిపించి ఆటలో ఓడించు. నా దగ్గర మాయపాచికలున్నాయి. వాటితో ఎవరినైనా ఓడించవచ్చు. ఆటలో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కోరినది తెచ్చి ఇవ్వడం పందెంగా పెట్టు. ఓడిపోయినాక వాళ్ళను ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురమ్మని చెప్పు. ఋతుపర్ణుడనే రాజు వద్ద 3 చిత్రాశ్వాలున్నాయి. వాటిని ఋతుపర్ణుడు ఎవరికీ ఇవ్వడు. దొంగతనం చేయడానికి ఎవరైనా యత్నిస్తే వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు అని దాసి రాణికి సలహా చెప్పింది. రాణి అలాగే ఒక పండుగ నాడు విందు చేసి తన సవతి కొడుకులను 3 ఆహ్వానించింది. వాళ్ళ 3 ఆమెతో జోదం ఆడి ఓడిపోయి, అమ్మ, మమ్మల్ని ఆటలో ఓడించావు కనుక ఏమిటి నీ కోరిక అని అడిగారు. మాకు మరో కోరిక లేదు. ఋతుపర్ణ మహారాజు వద్ద ఉండే 3 చిత్రాశ్వాలు పట్టుకురండి అన్నది రాణి. ఆ రోజే 3 తమ గుర్రాలపైన ఋతుపర్ణుడి రాజ్యం కేసి బయలుదేరారు. పోగా ఋతుపర్ణుడి రాజ్యం వచ్చింది. రాజ్యపు పొలిమేరలో నల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వారికి కనిపించి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం పని మీద పోతున్నారు అని రాజకుమారులను అడిగాడు. మేము విదర్భరాజు కొడుకులం. ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురావడానికి పోతున్నాం అన్నారు రాజకుమారులు. నేను ఎదురుపడడం మేలైంది. ఋతుపర్ణుడి చిత్రాశ్వాలను తీసుకురావడం మాటలనుకున్నారా? వాటి కోసం ఎంతమంది అయితే వచ్చారో అందరూ ప్రాణాలు కోల్పోయారు. నేను ఈ ప్రాంతాల పేరు మోసిన నల్ల దొంగను. రాజుగారి చిత్రాశ్వాలను దొంగిలించడానికి నాకు చేతనైన సహాయం చేస్తాను. నా వెంట రండి అన్నాడు నల్ల దొంగ. అప్పటికే చీకటి పడుతున్నది. అర్ధరాత్రి వేళకు నల్ల దొంగ రాజకుమారులను రహస్య మార్గాలకుండా రాజుగారి కోటలోకి తీసుకుపోయాడు. అదృష్టవశాత్తు కాపలా వాళ్ళంతా నిద్రలో ఉన్నారు. నల్ల దొంగ రాజకుమారులను చిత్రాశ్వాలు ఉండే అశ్వశాల వద్దకు తీసుకుపోయాడు. రాజకుమారులు గుర్రాల కట్టుతాళ్లు విప్పేసరికి ఆ గుర్రాలు కాస్త గట్టిగా సకిలించాయి. అది విని కాపలా వాళ్ళు 4 మూలల నుంచి వచ్చి నల్ల దొంగను రాజకుమారులను పట్టుకున్నారు. తన చిత్రాశ్వాలను దొంగిలించడానికి వచ్చిన వాళ్లను ముంచడానికి గంగాళంలో చమురు పోయించి కాయించాడు రాజు. ఆయన గంగాళం సమీపంగా కూర్చుని నేరస్తులను తీసుకురమ్మన్నాడు. భటులు నల్ల దొంగను రాజకుమారులను పట్టుకొచ్చారు. రాజు నల్ల దొంగ వేసుకున్న దుస్తులను చూసి, నల్ల దొంగకు నకలుగా బయలుదేరినట్టున్నావే అన్నాడు. నకలు కాదు మహారాజా, నేనే నల్ల దొంగను అన్నాడు నల్ల దొంగ. మంచిదైంది. నేను దొంగలకు విధించే శిక్ష చూద్దువు గాని ఈ 3 ఎవరు అన్నాడు ఋతుపర్ణ మహారాజు. వీళ్ళు విదర్భ రాజకుమారులు అన్నాడు నల్ల దొంగ. నూనె కళా పెళ్ళ కాగనారంభించగానే వీరిలో చిన్నవాడిని గంగాళంలో వేస్తాం. వాడిప్పుడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. ఒకప్పుడు నేను చావుకు ఇంతకన్నా దగ్గరగా ఉండడం జరిగింది మహారాజా, అయినా ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్ల దొంగ. అదేమిటో చెప్పు. ఇప్పుడు ఈ కుర్రాడి కన్నా నువ్వు చావు దగ్గరగా వెళ్ళిన మాట నిజమైతే వీడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజా. అలా అయితే నా కథ వినండి మహారాజా అంటూ నల్ల దొంగ తన కథ ఇలా చెప్పసాగాడు. నా చిన్నతనంలో నేను కూడా జమీందారులాగే బతికాను. అయితే 3 పిశాచులు నన్ను సర్వనాశనం చేసిన కారణం చేత నేను దొంగతనం వృత్తిగా పెట్టుకోవలసి వచ్చింది. ఈ పిశాచులు శాపానికి గురైన రాజకుమార్తెలు. వీళ్ళు పగలల్లా అద్భుత సౌందర్యవంతులుగా ఉండి చీకటి పడగానే భయంకరమైన ముసలి రూపాలు పొంది పిశాచులై తిరిగేవాళ్ళు. వాళ్ళు ప్రతి రాత్రి నా సొత్తు కాజేసి తీసుకుపోతుండేవాళ్ళు. ఒక రాత్రి నేను వీళ్ళ కోసం కాపలా కాసి వాళ్ళ వెన్నంటి బయలుదేరాను. వాళ్ళు ఒక కొండ బిలంలోకి ప్రవేశించారు. వారి వెంట నేను ప్రవేశించాను. ఆ బిలం ఏటవాలుగా అడుగుకు దిగిపోయింది. దాని అడుగున ఈ పిశాచులు కాపురం ఉంటున్నారు. ఒక పొయ్యి మీద కుండలో వారి ఆహారం ఉడుకుతున్నది. పిశాచులు 3 దాని చుట్టూ కూర్చున్నారు. నేను అటు ఇటు చూసి ఒక పెద్ద కొండరాతిని వారి మీదికి దొర్లించాను. అది వారి కుండ మీద పడి కుండ కాస్త పగిలిపోయింది. పిశాచులు తల ఎత్తి నన్ను చూసి అతివేగంగా పైకి ఎక్కి వచ్చారు. నేను అతివేగంగా బెల్లంలో నుంచి బయటపడి పరిగెత్తసాగాను. కానీ పిశాచులు నన్ను అంతకంతకు సమీపిస్తుండడం తెలిసి వచ్చి నేను ప్రాణాలు కాపాడుకునేటందుకు ఒక పెద్ద చెట్టెక్కాను. వెంటనే పెద్ద పిశాచిని రెండవ దాన్ని గొడ్డలిగాను, మూడవ దాన్ని వేటకుగాను మార్చేసి గొడ్డలితో చెట్టు మొదలుపైన ఒక పెట్టు పెట్టింది. ఆ దెబ్బకు చెట్టు మొదలులో 3వ వంతు తెగింది. ఆమె గొడ్డలి ఎత్తి ఇంకొక దెబ్బ వేసింది. చెట్టు మొదలు 2 వంతులు తెగింది. ఇంకొక దెబ్బతో చెట్టు విరిగిపోతుంది. పిశాచిని
మూడవ దెబ్బ కొట్టడానికి గొడ్డలు ఎత్తేయడంతలో తొలికోడి కూసేసింది. వెంటనే ఆ పిశాచిని, ఆమె చేతిలో గొడ్డలి, వేట కుక్క కూడా రాజకుమార్తెలుగా మారిపోయి తమ దారిన తాము నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నల్లదొంగ ఈ కథ చెప్పి, మహారాజా, ఆ సమయంలో నేను మృత్యువుకు ఈ కుర్రవాడి కన్నా దగ్గరగా ఉన్నానా కాదా అని అడిగాడు. నిజమే, అతన్ని ప్రాణాలతో వదిలేశాను. ఈ రెండో వాడిని వేసేద్దాం. తైలం తెరలనారంభించింది. వీడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. మహారాజా, ఇంతకంటే కూడా నాకు చావు దగ్గరగా వచ్చి దాటిపోయింది అన్నాడు నల్లదొంగ. ఆ కథ చెప్పు. నీ మాట నిజమైతే రెండో వాడిని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు రాజు. అయితే వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పసాగాడు. నేను వాళ్ల కొండ పగలగొట్టానన్న కసితో ఆ పిశాచనులు నా సర్వస్వము నాశనం చేసి నన్ను దొంగ వృత్తిలోకి దింపేశారు. ఒకనాడు నేను ఒక గేదెను, ఆవును దొంగతనం చేసి చీకటిలో వాటిని ఇంటికి తోలుకుంటూ వస్తూ కాళ్ళు పీక్కుపోతూ ఉంటే ఒక చెట్ల తోపులో కూర్చున్నాను. చలి జాస్తిగా ఉన్నది. గేదెను ఒక చెట్టుకు, ఆవును మరొక చెట్టుకు కట్టేసి చెకువ కిరాయి సహాయంతో చితుకుల మంట చేసి శాలువా కప్పుకొని చలి కాచుకుంటూ ఉండగా అక్కడికి 13 పులులు వచ్చాయి. వాటిలో 12 పులులు మామూలు పులులు, 13వది చాలా పెద్దది. ఆకలి మీద ఉన్న ఆ పులుల డొక్కలు బాగా అంటుకుపోయి ఉన్నాయి. నేను చూస్తుండగానే పెద్ద పులి గేదె పైన పడి చంపి తాను సగం తిని మిగిలిన సగము మిగతా 12 పులులకు ఇచ్చింది. కదిలితే మీద పడతాయని నేను భయంతో వణికిపోతూ అలాగే కూర్చున్నాను. గేదెను తిన్నప్పటికీ పుల్ల ఆకలి తీరినట్లేదు. అవి వెళ్ళిపోలేదు. పెద్ద పులి ఆవు మీద పడి దానిని కూడా చంపేసింది. అది వరకులాగే పులులన్నీ ఆవును పంచుకొని తినసాగాయి. ఈసారి నా వంతు వస్తుందని తెలిసి నేను నా మీది శాలువా ఒక చెట్టు మొండెం మీద కప్పి నా తలగుడ్డ తీసి దానిపైన పెట్టి పులులు తిండిలో నిమగ్నమై ఉన్న సమయంలో చెట్టు ఎక్కేశాను. ఆవు ఎముకలు తప్ప ఏమీ మిగల్చకుండా తినేసి పులులు నా కోసం తోపంతా వెతకనారంభించాయి. అంతలో పెద్ద పులి తల ఎత్తి చెట్టు మీద ఉన్న నన్ను చూసి మిగిలిన వాటిని పిలిచింది. పులులన్నీ చేరి తమ గొళ్ళతో గోరి చెట్టు మొదలు తొలచనారంభించాయి. త్వరలోనే చెట్టు కాస్త విరిగి పడిపోయింది. కానీ నేను ఈ లోపుగా పక్కనే ఉన్న ఇంకొక చెట్టు మీదకి, కొమ్మ మీదకి వెళ్ళిపోయాను. తర్వాత పుళ్ళు ఆ చెట్టు మొదలు కూడా గోరి దాన్ని కూడా పడగొట్టాయి. నేను మూడో చెట్టు మీదకి వెళ్ళాను. అలా నేను మూడో చెట్టు మీదకి వెళ్ళానో లేదో ఇలా అవి చెట్లన్నిటినీ పడగొట్టగా నేను ఆఖరి చెట్టు మీద ఉండిపోయాను. పులులు దాని మొదలు కూడా గోరడం ప్రారంభించి దాదాపు పడేదాకా తెచ్చాయి. నేను ప్రాణాల మీద ఆశ వదులుకున్నాను. అంతలో ఎక్కడి నుంచో 12 సింహాలు, ఒక జూలు సింహము వచ్చి పులులపైన కలబడ్డాయి. పులులకు సింహాలకు భయంకరమైన యుద్ధం సాగింది. పెద్ద పులి, జూలు సింహాలు తప్ప తక్కిన పులులు, సింహాలు యుద్ధంలో చచ్చిపోయాయి. జూలు సింహం గాయపడింది కానీ పెద్ద పులి చచ్చిపోయింది. ఈ సమయంలో పెద్ద గాలి వీచి నేనున్న చెట్టు కాస్త విరిగి జూలు సింహం పైన పడింది. ఆ దెబ్బతో అది కూడా చచ్చిపోయింది. నల్లదొంగ ఈ కథ చెప్పి, మహారాజా, ఆనాడు నన్ను చావు ఈ రెండో రాజకుమారుడి కన్నా ఎక్కువగా సమీపించిందని ఒప్పుకుంటారా అన్నాడు. నిజమే, వాడిని ప్రాణాలతో వదిలేసి పెద్దవాడిని అందులో వేస్తాను. నూనె కళాపెళా కాగుతున్నది. వీడు చావుకు ఎంత దగ్గరగా ఉన్నాడంటావు అన్నాడు రాజు. మహారాజా, నేను ఒకప్పుడు ఈ అబ్బాయి కన్నా కూడా చావుకు దగ్గరగా వచ్చాను అన్నాడు నల్లదొంగ. ఆ కథ చెప్పు. ఆ మాట నిజమైతే వీడిని కూడా ప్రాణాలతో వదులుతాను అన్నాడు రాజు. అయితే వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పసాగాడు. దొంగగా నాకు గొప్ప ఖ్యాతి వచ్చినాక ఎందరో వచ్చి నా దగ్గర శిష్యులుగా చేరి చోర విద్య నేర్చుకున్నారు. వారిలో ఒకడు చాలా సమర్థుడు. త్వరలోనే నన్ను మించిన శిష్యుడయ్యాడు. ఆ ప్రాంతాల ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడెందరో రాజులను కొల్లగొట్టి అంతులేని ధనం కూడబెట్టాడు. నేను నా శిష్యుడు కలిసి వాడి గుహలో దోచడానికి ఒకనాడు బయలుదేరాం. రాక్షసుడి గుహలోకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. కొండపైకెక్కి ఒక నిటారైన బెల్లంకుండా లోపలికి దిగాలి. తాడు కానీ నిచ్చెన కానీ లేకుండా అది సాధ్యం కాదు. రాక్షసుడు ఇంటలేని సమయం చూసి నేను నా శిష్యుడు కొండ ఎక్కాం. నేను నా శిష్యుడిని తాడు సహాయంతో గుహలోకి దిగి చేదగలిగినంత బంగారం పైకి పంపమన్నాను. నా శిష్యుడు, అమ్మో నాకు భయం, మీరే దిగండి అన్నాడు. నేను సరేనని తాడు సహాయంతో రాక్షసుడి గుహలోకి దిగాను. అక్కడే అంతులేని బంగారం ఉన్నది. నేను ఒక సంచిలో నా శిష్యుడు లాగగలిగినంత బంగారం పెట్టి తాడుకు కట్టాను. నా శిష్యుడు దానిని పైకి చేదుకున్నాడు. తాడు కిందికి వదులు, నేను పైకి వచ్చేస్తాను అని కేక పెట్టాను. ఆ క్షణంలో నా శిష్యత్వం పూర్తి అయింది. ఆ మిగిలిన బంగారం అంతా తీసుకుని మీరు నింపాదిగా రండి అని కేకపెట్టి నా శిష్యుడు నన్ను రాక్షసుడి గుహలో వదిలి వెళ్ళిపోయాడు. నాకేమి చేయడానికి పాలుపోలేదు. రాక్షసుడు కొన్ని శవాలను ఒక మూల పోగు వేసి ఉంచాడు. ఏమైతే అది అవుతుందనుకుని నేను కూడా ఆ శవాలలో ఒకటిలాగా పడుకుని
కదలక మెదలక ఉండిపోయాను. చీకటి పడేవేళ రాక్షసుడు వచ్చి మరికొన్ని శవాలను తెచ్చి పోగు మీద వేసి వంట వండుకోవడానికి మంట చేశాడు. తర్వాత వాడు వెదురు కర్రలతో అల్లిన పెద్ద గంప తెచ్చి 3-4 శవాలను తీసి గంపలో పడేసి తీసుకుపోయి గంపను గంగాళం మీద బోర్లించాడు. రాక్షసుడు గంపలో వేసుకున్న శవాలలో నేను ఉన్నాను. అయితే నేను గంప వాసాలను గట్టిగా పట్టుకోవడం వల్ల దాని రాక్షసుడు బోర్లించినప్పుడు నేను గంగాళంలో పడిపోలేదు. రాక్షసుడు గంపను అలాగే నేలపైన బోర్లా వేసి వంట అయినాక భోజనం చేసి పడుకొని నిద్రపోయాడు. వాడి గురక వినిపించగానే నేను గంప కింద నుండి బయటికి వచ్చి రాక్షసుడు గుహలోకి దిగడానికి వేసిన నిచ్చెన మీదుగా పైకెక్కి ఇంటికి చేరుకున్నాను. నల్లదొంగ ఈ కథ చెప్పి, మహారాజా, నాకు చావు ఎంతలో తప్పిపోయిందో చూశారా? ఈ కుర్రవాడికి చావు అంత సమీపంగా ఉన్నదంటారా అన్నాడు. లేదు, ఆ కుర్రవాడిని ప్రాణాలతో వదిలేస్తాను, కానీ నిన్ను ఈ క్షణంలో గంగాళంలో వేయవచ్చు. చావు నీకు అంత సన్నిహితంగా ఎన్నడూ రాలేదని ఒప్పుకుంటావా అన్నాడు రాజు. వచ్చింది మహారాజా, ఇంతకన్నా చాలా సన్నిహితంగా వచ్చింది, కానీ ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు నల్లదొంగ. చెప్పు ఎప్పుడు జరిగింది అది అన్నాడు రాజు ఆత్రంగా. చెబుతాను వినండి అంటూ నల్లదొంగ ఇలా చెప్పాడు. ఒకనాడు నేను ప్రయాణం చేస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక ఇంట తొంగి చూశాను. అక్కడ నాకు ఒక ఆడ మనిషి కనిపించింది. ఆమె ఒళ్ళో ఒక చిన్న పాప ఉన్నాడు. ఆమె చేతిలో ఒక కత్తి ఉన్నది. ఆమె కళ్ళ వెంట కన్నీరు కార్చుతూ ఆ పాపను కత్తితో పొడవబోయి పాప కేరింతలు కొట్టి నవ్వడం చూసి మళ్ళీ కత్తి వెనక్కి లాగి మరింతగా ఏడుస్తున్నది. ఆమె ప్రవర్తన నాకు వింతగా అనిపించి, ఏమమ్మా, ఎవరు నువ్వు? ఈ పాపను చూసి ఒకంత ఏడుస్తూ మరొక వంక కత్తితో పొడవబోవడం ఎందుకు అని అడిగాడు. అయ్యా, నేను ఒక అభాగ్యురాలిని. కొంతకాలం క్రితం నేను మా అమ్మ నాన్న వెంట సంతకు పోతే 3 రాక్షసులు వచ్చి నన్ను ఎత్తుకు తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇవాళే నన్ను పెద్ద రాక్షసుడు పెళ్లాడబోతున్నాడు. నిన్న ఆ దుర్మార్గులు ఎక్కడి నుంచో ఈ పాపను తెచ్చి ఈ పూట వండి పెట్టమన్నారు. నేనేం చేసేది? రాక్షసులు వచ్చేలోగా ఈ పాపను చంపి వండకపోతే నా ప్రాణాలు దక్కవన్నదామె. ఆ పాపను చంపకు, నా దగ్గర ఒక పందిపిల్ల ఉన్నది, దాన్ని వండి పెట్టు. వాళ్ళు తేడా తెలుసుకోలేరు. వాళ్ళకు అనుమానం కలగకుండా ఉండడానికి ఈ పాప ఎడమ చిటికిన వేలి చిన్న కణుపు కోసి ఒక పక్కగా పడేయి అని ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె అలాగే చేసింది. రాక్షసులు వచ్చి పందిపిల్లను తిని చాలా బాగున్నదనుకున్నారు, కానీ వారి ఆకలి తీరలేదు. పెద్ద రాక్షసుడు మనిషి కోసం వెతుక్కుంటూ వంటింట్లోకి వచ్చి నన్ను చూసి భుజాన వేసుకుని బయలుదేరాడు. నేను వాడి గుండెలో కత్తితో పొడిచి చంపేశాను. తర్వాత 2వ వాడు వచ్చి అలాగే నన్ను భుజాన వేసుకున్నాడు. వాణ్ణి కూడా అలాగే పొడిచి చంపేశాను. పెద్ద రాక్షసులిద్దరూ ఎంతకు రాకపోవడం చూసి 3వ వాడు అనుమానించి పెద్ద గద తీసుకుని వంట ఇంట్లోకి వచ్చాడు. వాడు నన్ను చూస్తూనే బలమంతా పెట్టి గద ఎత్తి నా మీద బలంగా కొట్టాడు. నేను పక్కకు తప్పుకునేసరికి గద కాస్త నేలలోకి 3 అడుగుల లోతు ఇరుక్కుపోయింది. వాడు దాన్ని పైకి తీసే లోపల నేను వాడిని కత్తితో డొక్కలో పొడిచి చంపేశాను. రాక్షసులు 3 చావడంతో నా ప్రాణాలే కాక ఆ ఆడమనిషి ప్రాణాలు, పాప ప్రాణాలు కూడా దక్కాయి. నల్లదొంగ ఈ కథ చెప్పి, మహారాజా, నేను ఆనాడు చావుకు సమీపంగా వచ్చినంతగా ఈనాడు వచ్చానంటారా అన్నాడు. లేదు, ఒకవేళ వచ్చినా నిన్ను నేను చంపను. ఎందుకంటే ఆనాడు నువ్వు కాపాడిన పాపను నేనే. కావలిస్తే నా ఎడమ చేతి చిటికిన వేలు చూడు అంటూ రాజు తన చిటికిన వేలు చూపాడు. దాన్ని చిన్న కణుపు లేదు. ఋతుపర్ణ మహారాజు లేచి వచ్చి నల్లదొంగను కౌగిలించుకొని, నీకు తగిన బహుమానం ఇవ్వాలని మా నాన్నగారు నీ కోసం ఎంతో వెతికించారు, కానీ లాభం లేకపోయింది. నన్ను కాపాడిన వాడివి నీవేనా కాదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు నీ కథలన్నీ విన్నాను అన్నాడు. తర్వాత ఆయన నల్లదొంగకు అంతులేని బహుమానాలు ఇచ్చాడు. తన చిత్రాశ్వాలను విదర్భరాజు కుమారులకు కానుకలుగా ఇచ్చి పంపేశాడు. రాజు 2వ భార్య తన సవతి కొడుకులు చిత్రాశ్వాలను తీసుకురావడం చూసి నివ్వెరపోయింది. కానీ తన కొడుకు రాజ్యం లేకపోయినా 10 రాజ్యాల విలువ చేసే చిత్రాశ్వాలు ఉంటాయి కదా అని తృప్తిపడింది. అమ్మ, నీవు కోరిన ప్రకారం ఋతుపర్ణుడి చిత్రాశ్వాలు తెచ్చి పందెం పూర్తి చేసుకున్నాం అంటూ 3 ఆ గుర్రాలను వదిలేశారు. అవి వాయువేగంతో ఋతుపర్ణుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాయి. మోసం చేశారు. ఆ చిత్రాశ్వాలు నాకు అప్పగించలేదు అని రాణి అరిచింది. చిత్రాశ్వాలను తీసుకురావడం వరకే పందెం, వాటిని నీ పరం చేస్తామని మేము అననూ లేదు, నీవు అడగనూ లేదు అన్నారు రాజకుమారులు. ఈ మాటలు వింటూనే రాణికి గుండె ఆగిపోయింది. ఆమె అక్కడ కూలిపోయి ప్రాణాలు వదిలింది.